తాడ్వాయి మండల్ దీమే విలేజ్లో డయేరియా కేసెస్ వస్తున్నట్టుగా మా హెల్త్ సిబ్బంది గుర్తించడం జరిగింది. సో మా హెల్త్ సిబ్బంది రెగ్యులర్గా 2 days నుంచి కూడా డోర్ టు డోర్ సర్వే ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడ అన్నది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ మాకు డిఎల్పిఓ గారితో, ఎంపీడీఓ గారితో, మా మెడికల్ ఆఫీసర్ వాళ్ళతో, తర్వాత మా ఎపిడెమియాలజిస్ట్ మేడము, మా డిపిఓ గారు మేడము అందరు కూడా కోఆర్డినేషన్ టీమ్ తోటి 2 days నుంచి ఇక్కడ హెల్త్ క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది. సో దీని సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఇప్పుడు వాటర్ కంటామినేషన్, దాని కింద కూడా ఫ్లోరినేషన్ రెగ్యులర్గా ఉంది. సో ఫ్లోరినేషన్ ఒకటైతే రెగ్యులర్గా చేయమని చెప్తున్నాము. దాంతోపాటుగా ఈ యొక్క 2 cases ఏదైతే డెత్ ఉంది సార్, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఈ డయేరియా, దానికి సంబంధించింది కాదు. ఒకతనికేమో చెస్ట్ పెయిన్ తోటి చనిపోయినారు అని చెప్పినారు. ఇంకొక కేసు ఏమో వాళ్ళు ప్రీవియస్ ఓల్డేజ్ హిస్టరీ దాంతో చనిపోవడం అని జరిగింది. సో కాకపోతే ఏంటంటే విలేజ్ లోపల ఈ యొక్క సీజన్ వైజ్గా ఇప్పుడున్న డయేరియా కేసెస్ దాంట్లో ఏంటంటే కేస్ రిలేటెడ్ టు ద డయేరియా అని చెప్తున్నారు. అది 100% కాదు. సో మేమేదైతే ఉందో ఇక్కడ లాస్ట్ వీక్ అంతా కూడా వీళ్ళకి పర్సనల్ హిస్టరీ అంతా కూడా తీసుకుంటే ఏంటంటే ఫుడ్ కంటామినేషన్ అన్నది ఒకటి సోర్స్గా ఉంటుంది. మనకి బోనాల పండుగ జరిగింది. సో దాంతో ఏంటంటే ఫుడ్ కంటామినేషన్తో ఉంటే ఒక ఇంట్లో ఒకరు కానివ్వండి, ఒక గల్లీలో ఒకరిద్దరు కానివ్వండి, ఏదైతే ఫుడ్ సోర్స్ కంటామినేషన్ ఉందో వాళ్ళు ఈ డయేరియా తోటి ఇబ్బంది పడుతున్నట్టుగా తెలిసింది. వాళ్ళందరినీ కూడా రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ నిన్నటి నుంచి కూడా మనకు దాదాపు ఒక 25 నుంచి 26 కేసెస్ మనము ట్రీట్మెంట్ చేయడం జరిగింది, డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. సో మైల్డ్ కేసెస్ అంతా కూడా ఇక్కడ ఐబీ ఫ్లూయిడ్స్ పెట్టేసేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాం మా హెల్త్ సిబ్బంది. సో మోడరేట్ కేసెస్, సివియర్ కేసెస్ ఒక 6 కేసెస్ మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగింది. సో అవి కూడా దాంట్లోకి వచ్చి 2 కేసెస్ డిశ్చార్జ్ అయినాయి, మిగతా 4 కేసెస్ స్టేబుల్గా ఉన్నాయి. సో విల్ కంటిన్యూ ద సేమ్ క్యాంప్ ఫర్ 3-4 days హెల్త్ క్యాంప్ విత్ కోఆర్డినేషన్ విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఎంపీడీఓ గారు, డిఎల్పిఓ గారు, సో విలేజ్ సెక్రటరీ, మా వాళ్ళంతా కూడా వాళ్ళందరి కోఆర్డినేషన్ తోటి ఇక్కడ క్యాంప్ రెగ్యులర్గా కండక్ట్ చేసేసేసి పరిస్థితి డెఫినెట్గా మేము కంట్రోల్లో తెచ్చుకుంటాం. మనకు ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ పబ్లిక్కి మేము ముందు నుంచి కూడా అవేర్నెస్ కల్పించినాము. సో మళ్ళీ కూడా మా ఆశా ఇంటికి తిరిగేసేసి కల్పిస్తున్నారు. దీంట్లో మనకి వైరల్ లోడ్ అన్నది ఎక్కువగా ఉంటుంది. అది ఫుడ్ అండ్ వాటర్లో ఉండవచ్చు, లేదా మస్కిటో పరంగా ఉండవచ్చు. సో ఈ వైరల్ ఫీవర్స్ కానివ్వండి, వైరల్ రిలేటెడ్ డయేరియా కానివ్వండి, వైరల్ ఫీవర్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నీళ్లు ఎక్కడ పడితే అక్కడ తాగవద్దు, నీళ్లు వేడి చేసి చల్లార్చిన నీళ్ళే తాగాలి. సో విలేజ్ సెక్రటరీ పరంగా డైలీ క్లోరినేషన్ ఉండే విధంగా చూసుకోమని చేసి వాళ్ళకి అలర్ట్ చేయడం జరుగుతుంది. సో అది రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయడం కోసం మా ఆశా ఏజెంట్స్ చూసుకుంటున్నారు. రిగార్డింగ్ ద ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ దాంట్లో మాత్రం ఎప్పుడు తయారు చేసిన ఆహారం ఈ వర్షాకాలంలో అప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు మనకు జనరల్గా లాస్ట్ వీక్ బోనాల పండుగ సందర్భంగా మన నాన్ వెజిటేరియన్ అన్నది ఎక్కువ కన్సంప్షన్ ఉంటుంది. సో అది ఏదైతే ఉందో అది కంటామినేటెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వెదర్కి. సో అది మాంసాహారం తీసుకునేటప్పుడు కూడా శుభ్రత పాటించేసేసి ఎప్పుడు ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలి, లేదా ఎప్పుడు వండిన ఆహారం అప్పుడే తీసుకునే విధంగా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించమని చెప్పేసి మా ఆశాస్ ద్వారా ఇంటింటికి కూడా వాళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.